ఇంట్లో చేస్తున్న పనులను సరదాగా చూపెడుతూ, వేరే దేశంలో ఉంటూ తెలుగులో మాట్లాడుతూ, ఆ దేశంలో పరిస్థితులు ఎట్లుంటాయో, తన కుటుంబం ఎట్లుంటదో వీటన్నిటి గురించి సరదాగా చెప్తూ, అందరికీ పరిచయమైనటువంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగినటువంటి నందు, ఆమె భర్త కిరణ్ మీద ఇప్పుడు మోసం ఆరోపణలు చేయడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశారంటూ బాధితులు కంప్లెయింట్ చేయడం అన్నది విజయవాడ కేంద్రంగా నడిచిన ది డెస్టినీ కన్సల్టెన్సీ మీద ఆరోపణలు చేస్తున్నారు. నకిలీ వేషాలతో విదేశీ ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడ్డారని బాధితులు అంటున్నారు. భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఫిర్యాదులు చేస్తున్నారు. లండన్‌లో నివసిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలుగు మహిళ నందు మీద ఆరోపణలు. నందు ఆమె భర్త కిరణ్ మీద చర్యలు తీసుకోవాలన్నటువంటిది బాధితుల డిమాండ్. ఇది సంచలనం సృష్టిస్తోంది. విదేశీ ఉద్యోగాల మోసం మీద అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ది డెస్టినీ కన్సల్టెన్సీ ఎవరి మీద విచారణ కోరుతున్నారు బాధితులు. ఉద్యోగాల పేరుతో మోసపోయామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఆమెనే అనుకుంటా చిరంజీవి గారి సినిమాలో కూడా ఇది పెట్టినట్టున్నారు ఈ మధ్య జరిగినటువంటి దాంట్లో.